పెద్దాపురంలో భారీ చర్చ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు, ప్రజల్లో కలకలం. పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో పెద్దాపురం పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో పోలీసులు భారీ సెర్చ్ ఆపరేషన్ బుధవారం నిర్వహించారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. వ్యభిచార కేంద్రాలు నిర్వహణపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ దర్యాప్తు చర్చ ఆపరేషన్ నిర్వహించినట్లు డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. వ్యభిచార కేంద్రాలు నిర్వహిస్తున్న ఆరోపణపై 7గురిపై కేసులు నమోదు చేసి బైండ్ ఓవర్ చేసినట్లు డిఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. ఈరోజు పెద్దాపురం ఎంఆర్ఓ గారు అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో వారి దగ్గర ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళని ఒక 7గురు మహిళల్ని, ఎవరైతే గతంలో వ్యభిచార గృహాల నిర్వాహకులుగా లేకపోతే ఈ వ్యభిచార వృత్తులు ఎవరైతే ఉన్నారో ఒక 7గురిని సత్ప్రవర్తనకు గాను వారి వద్ద హాజరుపరచడం జరిగింది. వాళ్ళకి ₹1,00,000 దాకా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అంటే ఏంటంటే ఒక 6 నెలల లోపు వాళ్ళు ఇటువంటి కేసులో కానీ ఇన్వాల్వ్ అయితే ఏదైతే బైండ్ ఓవర్ అయ్యారో ఆ డబ్బులు కూడా కట్టవలసి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ప్రాథమికంగా తీసుకున్న చర్యలు. ఇంకా చట్ట ప్రకారం తదుపరి చర్యలు కూడా తీసుకుంటాం. వాస్తవం ఒక విషయం ఉంటే దాన్ని ఇంకా కొద్దిగా ఎగ్జాగరేట్ చేయడం, లేకపోతే గతంలో 2022లో లేకపోతే వేరే క్లిప్పింగ్ వాడడం, లేకపోతే ఎవరో ఒక ఆయన నేను ఇన్వెస్టిగేషన్ జరగలేదు అని చెప్పేసి 15 సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇప్పుడు జరిగినట్టు చెప్పడం ఇవన్నీ జరుగుతుంది. నాతో చాలామంది పెద్దాపురంలో గౌరవంగా బతుకుతున్న వ్యక్తులు, సంస్థలు నా దగ్గరికి వచ్చి ఇది మా పెద్దాపురం చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా నా దృష్టికి తీసుకుని వచ్చారు. అంటే మీడియాగా వాస్తవాలు ప్రతిబింబించడం తప్పని ఎవరు అనరు, కానీ వాస్తవాలను వక్రీకరించడం లేకపోతే వాస్తవాలనేమో చిన్న విషయాన్ని పెద్ద చేయడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల వాళ్ళు కూడా మన ఛానల్స్ కానీ ఇవన్నీ చూస్తారు. చూసిన తర్వాత ఒక తప్పుడు సంకేతాలు అనేవి బయటికి వెళ్ళే అవకాశం ఉంది. మీడియా మిత్రులు కానీ ఈ సొసైటీకి తెలుసు గతం కంటే ఇప్పుడేమో ఎంతవరకు తగ్గింది ఏంటని చెప్పేసి పెద్దాపురంకి సంబంధించి ఈ 1 year నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను. గతంలో ఏ కంప్లైంట్ ఒకేసారి ఇలాంటి కంప్లైంట్ రావడం అనేది కరెక్ట్ కాదు. అలాగే మనకి ఏడీబీ రోడ్ ఉంది. ఆ ఏడీబీ రోడ్లో గతంలో ట్రాన్స్జెండర్ కానివ్వండి లేకపోతే ఈ వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళంతా కూడా ఎలాంటి కార్యక్రమాలు చేశారు, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామర్లకోట కానీ పెద్దాపురం ఎస్హెచ్ఓల యొక్క సహకారంతో అవన్నీ చాలా వరకు నియంత్రించాం. ఈరోజు కూడా చెప్తున్నాం, ప్రజల యొక్క సహకారంతో, మీడియా యొక్క సహకారంతో, ప్రజల సహకారం, అందరి సహకారంతో ఇలాంటివి ఏవైతే సాంఘిక దురాచారాలు ఉన్నాయో వాటిని అరికట్టాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా మేము చాలా కృతజ్ఞ నిశ్చయంతో ఉన్నాం. అందుకు మీ అందరి యొక్క సహకారాన్ని కూడా మేము అభ్యర్థిస్తున్నాం.